హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్ స్టోరీ టెల్లర్ తెలుగు. నేను మీ స్టోరీ టెల్లర్ని ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకే వచ్చేసాను. ఈరోజు మనం మై హస్బెండ్ ఇన్ లా అనే తాయి డ్రామాలో పార్ట్ 11ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. అండ్ ఈ వీడియోని స్టార్ట్ చేసుకోబోయే ముందు మీరు ఇప్పుడు దాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. యూట్యూబ్ అనలిటిక్స్ ప్రకారం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు 33% మాత్రమే చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు 66% చూస్తున్నారు. సో ప్లీజ్ ఇప్పుడు దాకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోని స్టార్ట్ చేసేద్దాం. లాస్ట్ పార్ట్ ఎండింగ్లో ఏమవుతుంది అంటే థియాన్ అయితే ఫుల్గా డ్రింక్ చేస్తుంటాడు. ఇంకా మాయ్ ఏమో థియాన్కి అంటే హెల్ప్ చేద్దామని ట్రై చేస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడు థియాన్ ఏమంటాడు అంటే నాకు నీ ఫేస్ని చూడాలని లేదు, ఇక్కడి నుండి వెళ్ళిపో అని చెప్పేసి అంటాడు. ఇంకా ఆ మాటలకి మాయ్కి అయితే చాలా బాధ కలుగుతుంది. ఇంకా తను అక్కడి నుండి డల్గా వెళ్ళిపోతుంది. ఇంకా మనకి నెక్స్ట్ సీన్లో ఏమని చూపిస్తారు అంటే చేస్తున్నాడు కదా, అంటే థియాన్ వాళ్ళ బాస్ వాళ్ళ అబ్బాయి. సో తన్ని థియాన్ గట్టిగా కొడతాడు కదా, సో అందుకని చెప్పేసి థియాన్ వాళ్ళ ఫ్రెండ్ చేత్ని హాస్పిటల్కి తీసుకువెళ్తాడు. ఇంకా చేత్కి అయితే నోటు దగ్గర కుట్లు కూడా పడతాయి అనమాట. సో స్టిచెస్ కూడా పడతాయి. ఇంకా అవన్నీ అయిన తర్వాత థియాన్ వాళ్ళ ఫ్రెండ్ చేతిని తీసుకొచ్చేస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడు చేతేమో నన్ను క్షమించు అని చెప్పి థియాన్ వాళ్ళ ఫ్రెండ్తో అంటూ ఉంటాడు. కానీ థియాన్ వాళ్ళ ఫ్రెండ్ మాత్రం నువ్వు ఎందుకు ఇలా మోసం చేసావు, మాకన్నా చెప్పొచ్చు కదా అట్లీస్ట్, మీరు మాయ్ని నమ్మినంతగా మమ్మల్ని నమ్మలేకపోయారా అని చెప్పేసి ఇలా అంటూ ఉంటారనమాట. ఇంకా మనకి నెక్స్ట్ సీన్లో ఏం చూపిస్తారు అంటే యదా వాళ్ళ ఫాదర్ని చూపిస్తారు. సో యదా వాళ్ళ ఫాదర్ అయితే జైల్లో ఉంటారు కదా, సో ఆయన్ని కలవటానికి అని చెప్పేసి యదా వాళ్ళ హస్బెండ్ వాళ్ళ అసిస్టెంట్ అలా పంపిస్తారనమాట. సో ఆయన ఏం చెప్తూ ఉంటాడు అంటే యదా వాళ్ళ ఫాదర్తో మీ అల్లుడు మాత్రం ఇక్కడికి రాడంట మిమ్మల్ని చూడడానికి, కానీ మీరు సరెండర్ అయిపోతే మీకు బెయిల్ అనేది ఇప్పిస్తాడంట అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంకా అది విని యదా వాళ్ళ ఫాదర్కి కోపం వచ్చేసి ఏంటి ఏం మాట్లాడుతున్నావు, నన్ను లొంగిపోమంటున్నారా అని చెప్పేసి అలా అంటూ ఉంటారనమాట. మాయ్ హ్యాకింగ్ ఇదంతా చేసింది కదా, సో ఆ హ్యాకింగ్ చేసినప్పుడు యదా వాళ్ళ ఫాదర్కి తను ఎలాగైతే ఇచ్చింది వాటన్నిటిని కూడా ప్రూఫ్స్ అన్నిటిని కూడా సేకరిస్తుంది. ఇంకా ఆ ప్రూఫ్స్ని బేస్ చేసుకుని యదా వాళ్ళ ఫాదర్ని జైల్లో పెడతారనమాట. ఇంకా వీటన్నిటికీ అయితే యదా వాళ్ళ ఫాదర్ కంటే యదా వాళ్ళ హస్బెండే కదా కొంచెం మెయిన్ రెస్పాన్సిబుల్. ఎందుకంటే యదా వాళ్ళ ఫాదర్ చేసేవన్నీ కూడా యదా వాళ్ళ హస్బెండే చెప్తూ ఉంటారనమాట. అయినా సరే యదా వాళ్ళ హస్బెండ్ మాత్రం అబ్రాడ్ పారిపోతాడు. ఎందుకంటే ఇక్కడ అన్ని కేసుల్లా ఉన్నాయి కదా, సో ఈ కేసెస్ అన్నీ కూడా మళ్ళీ క్లియర్ అయిపోయిన తర్వాత అప్పుడు వద్దామని చెప్పేసి యదాన్ తీసుకుని తను అబ్రాడ్ వెళ్ళిపోతాడు. యదాన్ వాళ్ళ ఫాదర్ని మాత్రం ఇక్కడే వదిలేస్తారనమాట. అందుకనే యదా వాళ్ళ ఫాదర్కి చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది యదా వాళ్ళ హస్బెండ్ మీద. ఇంకా మనకి నెక్స్ట్ సీన్లో ఏం చూపిస్తారు అంటే మాయ్ అయితే వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉంటుంది. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా మయన్మార్ వెళ్ళిపోయారు కదా, సో అక్కడైతే వాళ్ళ కన్స్ట్రక్షన్ వర్క్ దగ్గర ఉంటారు. సో అక్కడ చాలా వేడిగా ఉంటుందన్నమాట. ఇంకా వాళ్ళందరూ చెప్తూ ఉంటారు ఇక్కడ చాలా వేడిగా ఉంది తెలుసా అని చెప్పేసి మాయ్తో. ఇంకా మాయ్ అయితే చాలా డల్గా ఉంటుంది ఎందుకంటే థియాన్ తనతో సరిగ్గా మాట్లాడట్లేదు అని చెప్పేసి. ఇంకా మాయ్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ అంటారు నువ్వు ఇదంతా కూడా మన కంపెనీస్ గురించే కదా చేసావు, మాకు అర్థమైంది, మేమేం నిన్ను తప్పుగా అనుకోము, నువ్వేం బాధపడకు అని చెప్పేసి అలా అంటూ ఉంటారనమాట. ఇంకా ఆ మాటలన్నీ విన్న తర్వాత మాయ్ కూడా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా తనేం చెప్తుంది అంటే నేను కూడా త్వరలో వచ్చేస్తున్నాను కదా మయన్మార్, అప్పుడు మనం కలిసి మాట్లాడదామని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకా తర్వాత మాయ్ ఏం చేస్తుంది అంటే థియాన్ వాళ్ళ కంపెనీ బాస్ ఉంటారు కదా, సో ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడుతుందనమాట. సో ఆ బాస్ ఏమంటారు అంటే అయితే నువ్వు మయన్మార్ వెళ్ళాలని డిసైడ్ అయ్యావా, నువ్వు ఇదంతా మన కంపెనీ కోసమే చేసావు కాబట్టి నువ్వు వెళ్ళను అనుకుంటే నేను నిన్ను పంపించను అని చెప్పేసి అలా అంటూ ఉంటారు. కానీ ఈ మాయ్ మాత్రం లేదు నేను వెళ్ళాలనే డిసైడ్ చేసుకున్నాను, కానీ మీరు నాకు ఇంకో హెల్ప్ చేయాలి అని చెప్పేసి అడుగుతుంది. ఇంకా దానికి వాళ్ళ హెడ్ అంటారు సరే ఏం హెల్ప్ చేయాలి అంటారు. ఇంకా కట్ చేస్తే మనకి నెక్స్ట్ సీన్లో ఏం చూపిస్తారు అంటే థియాన్ తర్వాత రోజు ఆఫీస్కి వెళ్తూ ఉంటాడు. ఇంకా చేత్ అయితే థియాన్ కనిపించకుండా వెళ్ళిపోతూ ఉంటాడనమాట. ఇంకప్పుడు థియాన్ ఏమో చేత్ బ్రదర్ ఆగండి, ఏమైంది ఫేస్ మీద ఏమైంది అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడు చేత్ అంటాడు ఏంటి నీకేం గుర్తులేదా, నువ్వే కదా ఇలా చేసావు అని చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా అప్పుడు థియాన్ అంటాడు ఏంటి నేను నైట్ ఏం చేశాను అని చెప్పేసి నాకేం గుర్తులేదేంటి అని చెప్పి అలా అనుకుంటూ ఉంటాడనమాట. ఇంకా తర్వాత ఆ రోజు ఈవినింగ్ అయితే మాయ్ థియాన్ కోసం అని చెప్పేసి ఈ ఫుడ్ అంతా కూడా ప్రిపేర్ చేస్తుంది. మాయ్కి థియాన్ అంటే ఇష్టాలన్నీ కూడా తెలుసు కదా, సో తనకి సాల్మాన్ ఫిష్ అంటే చాలా ఇష్టం అని చెప్పేసి ఆ ఫిష్నే వండుతుందనమాట. ఇంకా అదే టైంలో తనకి కాబ్ కాల్ చేస్తాడు. ఇంకా కాబ్తో మాట్లాడుతూ ఉంటుందన్నమాట. సో కాబ్ ఏమో ఇక్కడ ఎంత వేడిగా ఉంది, నువ్వు వచ్చేటప్పుడు నాకు ఎక్స్ట్రా సన్ స్క్రీన్ తీసుకురా అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంకా మాయ్ కూడా నేను తప్పకుండా తీసుకొస్తాను అని చెప్పేసి నవ్వుతూ మాట్లాడుతుంది. అయితే ఇదే టైంలో అక్కడికి థియాన్ వస్తాడు. సో థియాన్ అయితే మాయ్ అలాగే కాబ్ వీడియో కాల్
వచ్చేసి మాట్లాడుకోవడం ఇదంతా చూసేస్తాడనమాట. సో తియాన్‌కైతే కొంచెం జెలసీగా ఉంటుంది. సో తన మీద ఇంకా కోపం వస్తుంది. ఇంకా తియాన్ రావటం చూసి మాయ అయితే ఫోన్ పెట్టేస్తుంది. ఇంకా తియాన్‌తో నేను నీకు ఇష్టమైన ఫుడ్‌ని వండాను తిను అని చెప్పేసి అంటూ ఉంటుంది. కానీ తియాన్ మాత్రం తను ఫుడ్ అనేది బయట నుండి తెచ్చుకుంటాడు. సో అది పెట్టుకొని తను వెళ్ళిపోతూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడు మాయ అంటుంది పోనీ నేను నీకు సర్వ్ చేస్తాను అని చెప్పేసి అంటూ ఉంటుంది. అయినా సరే తియాన్ వినకుండా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా పాపం మన మాయ అయితే చాలా డల్‌గా ఉంటుంది. సో తను చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంకా తర్వాత రోజు ఆఫీస్‌లో అయితే తియాన్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి తియాన్‌ని, మాయని ఎలాగన్నా సరే కలపాలి అని చెప్పి ప్లాన్ వేస్తారు. సో వాళ్ళందరూ ఏం చేస్తారు అంటే వీళ్ళందరూ ఉన్న గ్రూప్‌లో మనం అందరం కలిసి డిన్నర్‌కి వెళ్దామా అని చెప్పేసి మెసేజ్ చేస్తారు. సో దానివల్ల ఇద్దరు కూడా అంటే తియాన్, మాయ్ కూడా వస్తారు. అక్కడ వీళ్ళిద్దరూ కలవచ్చు అని చెప్పేసి. కానీ మాయ్ ఏం చేస్తుంది అంటే నన్ను క్షమించండి నేను మీకు ఇంకా ఇబ్బంది కలిగించాలనుకోవట్లేదు అని చెప్పేసి నేను ఈ గ్రూప్‌లోంచి వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి గ్రూప్‌లోంచి లెఫ్ట్ అయిపోతుంది. ఇంకా అది తెలుసుకున్న తర్వాత తియాన్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ షాక్ అయిపోతారు. అదేంటి వీళ్ళిద్దరిని కలుపుదామంటే వీళ్ళిద్దరూ ఇంకా దూరం అయిపోతున్నట్టున్నారు అని చెప్పేసి అలా అనుకుంటూ ఉంటారనమాట. ఇంకా తర్వాత మాయ్ అయితే తియాన్ దగ్గరికి అంటే తియాన్ వాళ్ళ అసిస్టెంట్ కాబట్టి వర్క్ అంతా చెప్పడానికి వెళ్తుందనమాట. ఇంకప్పుడు తియాన్ అంటాడు నువ్వు నాకు ఇలాంటి సిల్లీవన్నీ కూడా వచ్చి రిపోర్ట్ ఏమీ చేయక్కర్లేదు అని చెప్పేసి అంటాడనమాట. ఇంకా అప్పుడు మాయ్‌కైతే ఇంకా బాధ కలుగుతుంది తియాన్ మీద. ఇంకా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంకా తర్వాత ఆ రోజు ఈవినింగ్ అయితే మాయ్ తన థింగ్స్ అన్నీ కూడా ప్యాక్ చేసుకొని వెళ్ళిపోతుంది. ఎందుకంటే తర్వాత రోజే తను మయన్మార్ వెళ్ళబోతుంది అందుకని చెప్పి. సో అలా థింగ్స్ అన్నీ ప్యాక్ చేసుకొని వెళ్తూ ఉంటే తనకి తియాన్ కనిపిస్తాడు. ఇంకా తియాన్ని చూసి కూడా చూడకుండా వెళ్ళిపోతుందనమాట. నేను ఇంకా నీ దారిలోకి అడ్డు రాను అని చెప్పేసి పక్క నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకప్పుడు తియాన్ అంటాడు ఏంటి నా దారిలోకి అడ్డు రావద్దని నేను ఏమన్నా చెప్పానా ఏంటి నీకు? నువ్వు ఈ కంపెనీ కోసమే చేసావు. నువ్వు చేసిందంతా అయినా సరే అది నాకు తెలుసు. కానీ నేను నీ హస్బెండ్‌ని నువ్వు వైఫ్ కింద తప్పు చేశావు. అందుకే నేను నిన్ను పనిష్ చేస్తున్నాను. అది గుర్తుపెట్టుకో అని చెప్పేసి అలా అంటాడనమాట. ఇంకా తియాన్ అలా మాట్లాడేటప్పటికి మాయ్ అయితే ఇంకా కొంచెం డైలమాలో ఉంటుంది. అసలు తియాన్ ఎలా మాట్లాడుతున్నాడు ఏంటి అని చెప్పేసి. ఇంకా మాయ్ అయితే మయన్మార్ వెళ్తుంది అని చెప్పేసి మాయ్ వాళ్ళ మదర్ అలాగే తియాన్ వాళ్ళ మదర్ అందరూ కూడా వస్తారు. సో మాయ్ కోసం అని చెప్పి చాలా డిషెస్ అన్నీ కూడా ప్రిపేర్ చేసి ఇంకా చాలా స్నాక్స్ అలాంటివన్నీ ప్రిపేర్ చేసి బాక్సెస్‌లో పెడుతూ ఉంటారనమాట. సో మాయ్‌కి యూజ్ అవుతాయి అని చెప్పి. ఇంకా మాయ్ వాళ్ళ మదర్ అయితే మాయ్‌తో మాట్లాడుతూ ఉంటారు. ఇంకా తియాన్ వాళ్ళ మదర్ అయితే తియాన్ దగ్గరికి వెళ్ళి నీ వల్లే ఇదంతా అసలు ఎందుకు తన్ని మయన్మార్కి పంపిస్తున్నావు అక్కడ ఎంత హాట్‌గా ఉంటుందో నీకు తెలుసా అని చెప్పేసి అలా తిడుతూ ఉంటారనమాట. అయినా సరే తియాన్ మాత్రం పట్టించుకోకుండా తనకి పనిష్మెంట్ కావాల్సిందే అని చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. తియాన్ వాళ్ళ మదర్ మాత్రం చాలా కోపంగా ఉంటారు. ఇంక అప్పుడు మాయ్ వచ్చేసి నేను హ్యాపీగానే ఉంటాను అని చెప్పేసి తియాన్ వాళ్ళ మదర్‌తో చెప్తూ ఉంటారనమాట. నాకు ఇష్టమే మయన్మార్ వెళ్ళటం అక్కడ నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా అందుకని చెప్పి తియాన్ వాళ్ళ మదర్ కూడా హ్యాపీగా ఉంటారు కొంచెం. తర్వాత తియాన్ అయితే వాళ్ళ అన్నయ్య దగ్గరికి వెళ్తాడు. అప్పుడు వాళ్ళ అన్నయ్య అంటాడు నీకు తెలుసా నేను అలాగే మీ వదిన కూడా ఇద్దరం మయన్మార్కి వెళ్తున్నాము. మేము అక్కడికి షిఫ్ట్ చేసుకున్నాం కావాలని అని చెప్పేసి అలా అంటూ ఉంటారనమాట. ఇంక అప్పుడు తియాన్ అంటాడు అయితే అందరూ వెళ్ళిపోండి అని చెప్పేసి నేను హాంకాంగ్‌కి వెళ్తున్నాను ఇప్పుడు అని చెప్పి అలా అంటూ ఉంటాడనమాట. సో తను అయితే హాంకాంగ్‌కి వెళ్ళాలి అని చెప్పి ఫిక్స్ అవుతాడు. ఎందుకంటే ఇక్కడున్న వాళ్ళందరూ కూడా తనని మోసం చేశారు కాబట్టి నేను ఇంక ఇక్కడ ఉండలేను అని చెప్పి హాంకాంగ్‌కి వెళ్ళి అక్కడ వర్క్ అంతా చూసుకుంటాను. ఈ కంపెనీ వాళ్ళ బ్రాంచే హాంకాంగ్‌లో కూడా ఉంటుందన్నమాట. అది చేద్దాము అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇంక తర్వాత తియాన్ అయితే బయటకు వచ్చేస్తాడు. బయటకు వచ్చిన తర్వాత మాయ్ అయితే తియాన్ నేను నీ కోసం ఫుడ్ ప్రిపేర్ చేశాను. ప్రొబాబ్లీ ఇదే నా లాస్ట్ మీల్ అనుకుంటా నీ కోసం చేసింది. ఇదన్నా తిను అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది చాలా బాధగా. కానీ తియాన్ మాత్రం డల్‌గా ఉంటాడు. సో తను కోపంగా ఉంటాడు కదా! అయినా లాస్ట్ మీల్ అనేటప్పటికి తనకు కూడా బాధ కలిగి మళ్ళీ వెనక్కొస్తాడు. ఇంకా వెనక్కొస్తాడు మళ్ళీ మాయ్‌ని చూసి అక్కడి నుండి వెళ్ళిపోతాడనమాట తినకుండా. ఇంకా మాయ్‌కైతే చాలా బాధ కలుగుతుంది. నేను లాస్ట్ మీల్ అన్నా సరే తను తినకుండా వెళ్ళిపోయాడు అని చెప్పి తనైతే చాలా బాధపడి బాగా ఏడుస్తూ ఉంటుంది. తర్వాత మాయ్ అయితే తన థింగ్స్ అన్నీ కూడా సర్దేసుకుని ఇంకా మయన్మార్కి వెళ్తుందనమాట. వెళ్ళేటప్పుడు కూడా తియాన్ వచ్చి తనకి సెండ్ ఆఫ్ చేస్తాడేమో అని చెప్పి వెయిట్ చేస్తుంది. కానీ తియాన్ రాడు. ఇంకా మయన్మార్ వెళ్ళిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ కలుస్తుంది. ఇంకా వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉంటారు. కానీ మాయ్ మాత్రం బాగా ఏడ్చేస్తూ ఉంటుందన్నమాట. సో తియాన్ గురించి ఆలోచిస్తూ ఇంకా అలా కొన్ని రోజులు అవుతాయి. మాయ్ వస్తుంది. సో తియాన్ వాళ్ళ అన్నయ్య తియాన్ వాళ్ళ వదిన కూడా వచ్చేస్తారు మయన్మార్కి. ఇంకా అలాగా కొన్ని రోజులైన తర్వాత ఏమవుతుంది అంటే ఇంకా మయన్మార్కి తియాన్ కూడా వస్తాడు. అసలు తియాన్ ఎందుకు వచ్చాడు అనేది మనకి ఇప్పుడు చూపిస్తారనమాట. సో మాయ్ వాళ్ళ బాస్ని నాకు మీరు ఒక ఫేవర్ చేయాలి అని చెప్పేసి అడుగుతుంది కదా! అదేంటి అంటే కొన్ని రోజుల తర్వాత తియాన్ని మళ్ళీ మీరు మయన్మార్ పంపించండి హాంకాంగ్ కాదు అని చెప్పేసి అడుగుతుందనమాట. ఇంక దానికి వాళ్ళ బాస్ కూడా ఒప్పుకుంటాడు. అందుకనే తియాన్ని మయన్మార్కి పంపిస్తారనమాట. ఇంక తియాన్ని రిసీవ్ చేసుకోవడానికి తియాన్ వాళ్ళ అన్నయ్య, తియాన్ వాళ్ళ వదిన, ఇంకా మాయ్ వీళ్ళ ముగ్గురు కూడా వెళ్తారు. ఇంక తియాన్‌కైతే చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది.
ఇంకా మయన్మార్ అయితే చాలా హాట్‌గా ఉంటుందనమాట. అందుకని తనైతే వాటర్ తాగుతాడు. ఇంకా ఇదే టైంలో మాయ్ అయితే తను ఫ్లాష్ బ్యాక్ అంతా గుర్తెచ్చుకుంటూ ఉంటుంది. సో, చిన్నప్పుడు స్కూల్ డేస్‌లో ఏమవుతుంది అంటే, తియాన్ మాయ్ కోసం అని చెప్పి ఒక గిఫ్ట్ పంపించాడు కదా! మరి మాయ్ కూడా తియాన్‌కి గిఫ్ట్ పంపించాలి కాబట్టి, తను కూడా ఒక గిఫ్ట్‌ని అంటే తియాన్ వాళ్ళ ఫ్రెండ్‌కిచ్చి, నేను ఇమ్మన్నానని చెప్పేసి ఇస్తుందనమాట. సో, ఆ రోల్ నంబర్ వాళ్ళు ఇమ్మన్నారు అని చెప్పేసి. ఇంకా అందుకని చెప్పి తియాన్ కూడా ఆ గిఫ్ట్ ఏంటి అని చెప్పేసి ఓపెన్ చేసి చూస్తాడు. అయితే దానిలో స్నేక్ ఉంటుంది. అంటే తియాన్ వాళ్ళ ఫ్రెండ్ కావాలని చెప్పి తియాన్ని ప్రాంక్ చేస్తాడు. కానీ తియాన్ ఏమనుకుంటాడు అంటే తన రోల్ నెంబర్ కలిగిన అమ్మాయే కావాలని ఇలా చేసింది అనుకుని వెంటనే తనేం చేస్తాడు అంటే ఆఫీస్ రూమ్‌కి వెళ్తూ ఉంటాడనమాట. ఎవరు ఇలా చేశారు, నేను దాన్ని పట్టుకోవాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. అయితే ఈ విషయం మన మాయ్‌కి తెలుస్తుంది. ఇంకా మాయ్ ఏం చేస్తుంది అంటే కావాలని తియాన్‌కి కనిపించకుండా తియాన్ అంటే పైన డాబా పైనుండి తియాన్ మీదకి వాటర్ జుమ్మేస్తుందనమాట. ఇంకా అందుకని తియాన్ అయితే మాయ్ వెనకాలే పరిగెడుతూ ఉంటాడు. ఇంకా మాయ్ పరిగెడుతూ ఉంటుందనమాట. ఇంక అప్పుడు మాయ్ షూ అయితే తియాన్‌కి దొరుకుతుంది. ఇంకా తనేం చేస్తాడు అంటే ఇంకా ఆ షూని అక్కడ నుండి విసిరేసి ఇంక వెళ్ళిపోతాడు. ఇంక ఇదంతా కూడా మనకి చూపిస్తారనమాట. అంటే మాయ్ అంత సైలెంట్‌గా ఉండి తియాన్ని వన్ సైడ్‌గా ఇష్టపడటమే కాదు, తను ఒక అల్లరి పిల్ల అని కూడా మనకి చూపిస్తారు ఇందులో. అండ్ ఇంక ప్రెజెంట్‌కొచ్చేటప్పటికైతే తియాన్ మాయ్‌ని అంటూ ఉంటాడు, "నువ్వే కదా ఇదంతా చేసావు, నువ్వే కదా కావాలని బాస్‌ని అడిగి ఇలా తీసుకొచ్చావు నన్ను" అని చెప్పేసి అలా తిడుతూ ఉంటాడనమాట. ఇంకా మాయ్ కూడా నవ్వుతూ ఉంటుంది. తర్వాత మాయ్ ఏం చేస్తుంది అంటే తియాన్ని అంటే వాళ్ళ టెంట్ దగ్గరికి తీసుకువెళ్ళి తియాన్ రూమ్‌ని చూపిస్తుంది. ఇంకా తర్వాత తియాన్‌తో తియాన్ వెల్కమ్ టు మయన్మార్, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ వర్క్ అని చెప్పేసి బాయ్ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా తియాన్‌కి అయితే చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది. మాయ్ అలా నవ్వటం అదంతా కూడా చూసి. సో, తనైతే ఇంకా అలా పడుకుంటాడు. సో, తర్వాత రోజు మార్నింగే తియాన్ లెగిసిపోయి ఇంకా టెంట్‌లో ఉన్న వాళ్ళందరినీ కూడా లేపేస్తూ ఉంటారనమాట. సో, మార్నింగ్ అలా లేపేస్తూ ఉంటాడు. ఇంకా మాయ్ లెగకపోతే మాయ్ దగ్గరికి వెళ్ళి గట్టిగా సౌండ్స్ అన్నీ చేస్తూ ఉంటాడు. ఇంకా మాయ్ కూడా లెగిసిపోతుంది. తర్వాత వీళ్ళందరూ కూడా వర్క్ చేస్తూ ఉంటారు. ఇంకా అలా వర్క్ చేసిన తర్వాత కాబ్ అలాగే మాయ్ మాట్లాడుకుంటూ ఉంటారు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా. సో, కాబ్ ఏమంటాడు అంటే, "మాయ్ నువ్వు హాట్‌గా ఉంది అంటున్నావు కదా! కాసేపు బ్రేక్ తీసుకో" అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. అయితే అదే టైంలో అటు నుండి తియాన్ వెళ్తూ ఉంటాడు. సో, వెళ్తూ ఉండి వర్క్ చేయండి, బ్రేక్స్ లేవు ఏమీ లేవు అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట. ఇంకా మాయ్ అయితే నవ్వుతూ ఉంటుంది. కాబ్‌తో అంటూ ఉంటుంది, "పర్వాలేదు వర్క్ చేద్దాం" అని చెప్పి. ఇంకా అందరూ కూడా వర్క్ చేయడానికి వెళ్తారు. ఇంక మన మాయ్ అయితే తియాన్ని చూస్తూ ఉంటుంది. ఇంక తియాన్ అయితే అందరినీ కూడా వర్క్ చేయండి అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు కదా! సో, అలా వెళ్తూ వెళ్తూ తనైతే చూసుకోకుండా కింద పడిపోతాడనమాట. ఒక గుంతలో పడిపోతాడు. ఇంక అదంతా కూడా మాయ్ చూస్తుంది. ఇంక మాయ్ చూసి షాక్ అవుతుందనమాట. ఇంక తియాన్ అయితే ఆ గుంతలోంచి లెగిసి ఎవరైనా చూస్తున్నారా లేదా అని అటు ఇటు చూసి తను లెగిసి మళ్ళీ నడుస్తూ ఉంటాడు. ఇంక మళ్ళీ వేరే గుంతొస్తే దానిలో కూడా పడిపోతాడనమాట. ఇంకా అదంతా చూసి మాయ్ అయితే బాగా నవ్వుతూ ఉంటుంది. ఇంక తర్వాత తియాన్ అయితే అలా మొత్తం అంతా ఫీల్డ్ అంతా చూస్తూ నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఇంకా తియాన్ వెనకాలే మన మాయ్ కూడా వెళ్తూ ఉంటుంది. ఇంక తియాన్ అయితే "నువ్వు నా వెనకాల ఏమీ రావద్దు, నువ్వు నన్నేమీ కేర్‌గా చూసుకోక్కర్లేదు" అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. కానీ మాయ్ మాత్రం తియాన్ వెనకాలే వెళ్తూ ఉంటుందనమాట. కానీ తియాన్ మాత్రం చెప్తూ ఉంటాడు, "నువ్వు ఎందుకు నా వెనకాల వస్తున్నావు? నేను చెప్పాను కదా! నువ్వు నన్నేమీ అంటే కేర్‌గా చూసుకోక్కర్లేదు" అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంకప్పుడు మాయ్ అంటుంది, "నీకు తెలుసా నీ వైఫ్‌గా ఉండటం అంటే ఎంత కష్టమో, నేను ఎన్ని పనులు చేయాలి నీ కోసం అని చెప్పేసి ఇప్పుడు నువ్వేమో ఇలా అంటున్నావు. సరే అయితే నేను నీ వెనకాల పడను. నువ్వు నాకు డివోర్స్ కూడా ఇచ్చేయచ్చు. కానీ నాది ఒకే ఒక కండిషన్ ఏంటంటే నువ్వు 3 మంత్స్ లోపల నాకు 10 మిలియన్ ఇవ్వాలి. సో, అలా ఇస్తే నేను నీకు డివోర్స్ ఇచ్చేస్తాను. సో, అలా కనుక ఇవ్వలేదు అంటే నీకు సెకండ్ ఆప్షన్ కూడా ఉంది. సో, అదేంటంటే నేను నిన్ను ఇష్టపడుతూ ఉంటాను. నువ్వు మాత్రం నాకు అడ్డు చెప్పకూడదు" అని చెప్పేసి అలా అంటూ ఉంటుందనమాట. ఇంక దానికి తియాన్ అంటాడు, "ఏంటి అడ్డు చెప్పకూడదా నీకు? నువ్వేం మాట్లాడుతున్నావు" అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంక దానికి మాయ్ అంటుంది, "అవును, నువ్వు కనుక నన్ను వదిలించుకోవాలి అనుకుంటే 3 మంత్స్ లోపల 10 మిలియన్ ఇచ్చేయి. లేకపోతే నేను మాత్రం నిన్ను ఇష్టపడుతూ నిన్ను ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటాను. నువ్వు మాత్రం నన్ను ఆపకూడదు" అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకప్పుడు తియాన్ అంటాడు, "నేను ఒకవేళ రెండిటికి కాదంటే ఏం చేస్తావు" అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడు మాయ్ ఏమంటుంది అంటే, "ఏం చేస్తాను అంటే నేను అందరికీ కూడా చెప్పేస్తాను మన ఇద్దరికి పెళ్ళయిందని అని చెప్పేసి, ఇదిగో ప్రూఫ్ చూస్తావా, మన మ్యారేజ్ సర్టిఫికేట్ ఇది అందరికీ చూపిస్తాను" అని చెప్పేసి మ్యారేజ్ సర్టిఫికేట్‌ని చూపిస్తూ ఉంటుందన్నమాట. ఇంక తియాన్ అయితే "ఏం చేస్తున్నావు నువ్వు అసలు" అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంక మాయ్ అంటుంది, "మరి ఒప్పుకో, నువ్వు నాకు డివోర్స్ ఇవ్వలేదు అంటే నేను నిన్ను ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటాను. నువ్వు నన్ను ఆపకూడదు" అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకా "నువ్వు ఒకవేళ నాకు డివోర్స్ ఇవ్వలేదు అంటే నువ్వు నన్ను ఇష్టపడుతున్నట్టే కదా అర్థం. సో, తర్వాత మనకి త్వరలోనే గ్రాండ్ చిల్డ్రన్ కూడా పుడతారు. అలాగే మనకి చైల్డ్ కూడా పుడతారు" అని చెప్పేసి అలా అంటూ ఉంటుందన్నమాట. ఫన్నీగా మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా తియాన్ అయితే కొంచెం ఆక్వర్డ్‌గా ఫీల్ అవుతూ ఉంటాడు మాయ్ మాటలకి. అండ్
అండ్ ఈ పార్ట్ అయితే ఇక్కడితో అయిపోతుంది. అండ్ మీకు కనుక ఈ వీడియో అలాగే నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.